శ్యామాభిరామం నయనాభిరామం గుణాభిరామం వచనాభిరామం విశ్వప్రణామం కృతభక్తకామం శ్రీరామచంద్రం సతతం నమామి. శ్రీరామచంద్రం సతతం నమామి. శ్రీమద్ రామాయణం సుందరకాండము 10వ సర్గం. హనుమ గాఢనిద్రలో ఉన్న రావణుని భార్య మండోదరిని చూచి సీతాని భ్రమించుట. తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషితం అవేక్షమాణో హనుమాన్ దదర్శ శయనాసనం అన్న శ్లోకంతో సుందరకాండలోని 10వ సర్గ ప్రారంభమవుతోంది. సీతాదేవి కొరకై నిశితముగా వెతుకుతున్న హనుమంతుడు ఆ రావణ మహాభవనం నందు సేనాగారంలో ఒక దివ్యమైన తల్పాన్ని చూచాడు. సువర్ణ వజ్ర వైడూర్యములతో పొదగబడిన ఆ తల్పం అమూల్యం, అసాధారణం. అది దేవలోకపు శయనాసనాన్ని తలపిస్తోంది. ఆ తల్పం దివ్యమైన మాలలతో అలంకరింపబడి ఉంది. దానికి పైభాగమున సూర్యకిరణముల ప్రకాశం, ఆహ్లాదభరితమైన చంద్రుని కాంతి వెదజమ్ముతున్న ఛత్రం ఒకటి అమర్చబడి ఉంది. అశోక పుష్పమాలికలతో వ్యాపిస్తున్న సుగంధభరితమైన ఆ తల్పాన్ని, దాని ఊర్ధ్వభాగమున ఉన్న ఛత్రాన్ని చూచినంతనే మనస్సు ప్రసన్నతను పొందుతోందా అని భావించాడు హనుమ. అటువంటి మహిమాన్వితమైన తల్పం మీద రావణుడు శయనించి ఉన్నాడు. నల్లని మేఘం వలె ఉన్నాడు. అతడు ధరించిన కుండలముల నుండి కాంతి విరజిమ్ముతోంది. అతడి కన్నులు ఎర్రబారి ఉన్నాయి. మహాబాహుడైన ఆ రావణుడు దివ్యాలంకార భూషితుడై ఉన్నాడు. మెరుపులను వర్షిస్తున్న మేఘం వలె ఉన్నాడు. మదిరాపానము చేసి సురత క్రీడలు సలిపి గాఢంగా నిద్రిస్తున్నాడు. శకటం పంచహస్తేషు దశహస్తేషు వాజినం గజం సహస్రహస్తేషు దుష్టం దూరేన వర్జయేత్. శకటానికి 5 మూరల దూరం, అశ్వానికి 10 మూరలు, గజమునకు 1000 మూరలు, దుష్టునకు వీలైనంత ఎక్కువ దూరంగా ఉండాలని నీతిశాస్త్రం చెప్తోంది. ఆ విధంగా నిద్రిస్తున్న రావణుని సమీపించి చూచిన ఆంజనేయుడు ఉద్విగ్నమైన మనసు కలిగిన వాడై, ఛీ, ఇతడు పరస్త్రీని అపహరించిన దుర్మార్గుడు, వీనికి దూరంగా ఉండుట ఉచితం అని తలచి రావణు నుండి దూరంగా వెళ్ళిపోయాడు. అలా దుష్టుడైన రావణునికి దూరం జరిగిన ఆంజనేయుడు దూరము నుండే అసురుని ఆకార వికారాలను గమనించసాగాడు. రావణుడు మదించిన మత్తేభం వలె ఉన్నాడు. మదగజం నుండి వెలువడుతున్న మదవాసన చేత ఆడ ఏనుగులు ఆకర్షింపబడతాయి. ఇతర మగ ఏనుగులు భయపడి పారిపోతాయి. రావణుడు ఆ విధంగానే ఉన్నట్లుగా ఆంజనేయుడు చూచాడు. రావణుని బాహువులు ఐరావతం యొక్క దంతముల రాపిడికి ఏర్పడిన గాయపు మచ్చలు, వజ్రాయుధము తాకిడికి ఏర్పడిన గాయాల ఉనికిని తెలుపుతున్నాయి. అవి ఇనప గుదియల వలె ఉన్నాయి. ఏనుగు తొండముల వలె బలిష్టంగా ఉన్నాయి. అవి దేవదానవ యక్ష కిన్నెర గంధర్వులను బాధించిన బాహువులు. రావణుని ఇతర దేహభాగాలు కూడా దారుఢ్యం కలిగి ఒక మహాపర్వతం వలె గోచరించాడు హనుమకు. ఆ సమయంలో రావణుని పాదముల చెంత చేరి ఉన్నారు అతడి ముద్దుల భార్యలు. పూలమాలలు, ఆభరణములు అలంకరించుకుని ఉన్నారు. వారందరూ ఎక్కడి వారక్కడ పరిశ్రమలు పట్టకుండా గాఢ నిద్రలో ఉన్నారు. అలా కాంతాపరివేష్టితుడే ఉన్న రావణుని భవనంలో ప్రత్యేకమైన శయ్యపై ఒక మిక్కిలి సౌందర్యవతి అయిన స్త్రీ శయనించి ఉండడం గమనించాడు హనుమ. ఆమె మండోదరి. ఆమె రూపం స్వచ్ఛమైన కాంతులతో మెరిసిపోతోంది. ఆమె రావణునికి ప్రియమైనది. ఆ అంతఃపురానికి పట్టమహిషి. సర్వాలంకార శోభిత అయిన ఆమెను చూచి మారుతి ఆమె సీతయ్య ఉండవచ్చునని భావించి మిక్కిలి హర్షం చెందాడు. ఆ స్ఫోటయామాస చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగో జగామ స్తంభావరోహణ పపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. సీతను చూశాను అనుకున్న ఆ సంబరంలో హనుమ భుజస్ఫాటనం చేశాడు. తోకను ముద్దాడాడు. ఆనందంతో గంతులు వేశాడు. అక్కడ ఉన్న స్తంభాలపైకి ఎగబ్రాకాడు. భూమి మీదకు జారాడు. అలా శ్రీరామునిపై గల భక్తి ఉత్సాహాలను స్వాభావికంగా కనబరుచుకున్నాడు. వానరుల స్వామి భక్తి పరాయణతను, స్వాభావిక చేష్టలను గోస్వామి తులసీదాస్ తన రామచరితమానసులో ప్రస్తావించారు. యజమాని సేవలో సిగ్గు విడిచి ఎక్కడైనా సరే నాట్యము చేయు వానర జాతి ధన్యులు.
నాట్యం చేస్తూ గంతులు వేస్తూ యజమాన్ని సేవించడం వారి ధర్మనిరతికి తార్కాణం. అంగద, మీ జాతి వారందరూ స్వాంభక్తి పరాయణులే. అటువంటప్పుడు నీ స్వామి గుణములను పొగడకుండా ఎలా ఉండగలవు అంటాడు తులసీదాస్ రామచరితమానస్లో. ఇప్పటితో 10వ సర్గ పూర్తయింది. ఇప్పుడు 10వ సర్గలో వాల్మీకి చెప్పిన శ్లోకాలను వింటారు. తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషితం అవేక్షమాణో హనుమాన్ దదర్శ సేనాసనం. దాంతకాంచన చిత్రాంగైః వైడూర్యైశ్చ వరాసనైః మహార్హాస్తరణోపేతైః ఉపపన్నం మహాధనైః. తస్య చైకతమే దేశే దివ్యమాలా విభూషితం దదర్శ పాండురం ఛత్రం తారాధిపతి సన్నిభం. జాతరూప పరిక్షిప్తం చిత్రభానుసమప్రభం అశోకమాలా వితతం దదర్శ పరమాసనం. వాల్వ్యజనహస్తాభిః వీజ్యమానం సమంతతః గంధైశ్చ వివిధైర్జుష్టం వరధూపేన ధూపితం. పరమాస్తరణాస్తీర్ణం ఆవికాజిన సంవృతం దామభిర్వరమాల్యానాం సమంతాదుపశోభితం. తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమకుండలం లోహితాక్షం మహాబాహుం మహారజితవాససం. లోహితేనానులిప్తాంగం చందనేన సుగంధిన సంధ్యారక్తమివాకాశే తోయదం సతటిద్గణం. వృతమాభరణైర్దివ్యైః సురూపం కామరూపిణం సవృక్షవనగుల్మాఢ్యం ప్రసుప్తమివ మందరం. క్రీడిత్వోపరతం రాత్రౌ వరాభరణభూషితం ప్రియం రాక్షసకన్యానాం రాక్షసానాం సుఖావహం. పీత్వాప్యుపరతం చాపి దదర్శ సమహాకపిః భాస్వరే శయనే వీరం ప్రసుప్తం రాక్షసాధిపం. నిశ్వసంతం యథానాగం రావణం వానరర్షభః ఆసాద్య పరమోద్విగ్నః సోపాసర్పత్సు భీతవత్. అథారోహణమాసాద్య వేదికాంతరమాశ్రితః సుప్తం రాక్షసశార్దూలం ప్రేక్షతే స్మ మహాకపిః. సుశుభే రాక్షసేంద్రస్య స్వపతశ్చయనోత్తమం గంధహస్తిని సంవిష్టే యథా ప్రస్రవణం మహత్. కాంచనాంగద సన్నద్ధౌ దదర్శ సమహాత్మనః విక్షిప్తౌ రాక్షసేంద్రస్య భుజావింద్రధ్వజోపమౌ. ఐరావత విషాణాగ్రైః ఆపీడనకృతవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్రపరిక్షతౌ. పీనౌ సమసుజాతాంసౌ సంగతౌ బలసంయుతౌ సులక్షణ నఖాంగుష్టౌ స్వంగుళీతలలక్షితౌ. సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్తౌ శయనే శుభ్రే పంచశీర్షా వివోరగౌ. శతక్షతజకల్పేన సుసీతేన సుగంధినా చందనేన పరార్ధ్యేన స్వనులిప్తౌ స్వలంకృతౌ. ఉత్తమ స్త్రీ విమృదితౌ గంధోత్తమ నిషేవితౌ యక్ష కిన్నర గంధర్వ దేవదానవరావిణౌ. దదర్శ స కపిస్తస్య బాహూసేన సంస్థితౌ మందరస్యాంతరే సుప్తౌ మహాహీర్షితావివ. తాభ్యాం స పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వరః సుశుభే జలసంకాశః శృంగాభ్యామివ మందరః. చూతపున్నాగసురభిక్వకుళోత్తమ సంయుతః మృష్టాన్నరస సంయుక్తః పానగంధపురస్సరః. తస్య రాక్షససింహస్య నిశ్చక్రామ మహాముఖాత్ శయానస్య వినిశ్వాసః పూరయన్నివ తద్గృహం. ముక్తామణి విచిత్రేణ కాంచనేన విరాజితం ముకుటేనాపవృత్తేన కుండలోజ్వలితాననం. రక్తచందన దిగ్ధేన తథా హారేణ శోభినా పీనాయత విశాలేన వక్షసాభివిరాజితం. పాండురేణాపవిద్ధేన క్షౌమేణ క్షతజేక్షణం మహార్హేణ సుసంవీతం పీతేనోత్తమవాససా. మాషరాసి ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతి తోయాంతే ప్రసుప్తమివ కుంజరం. చతుర్భిః కాంచనైర్దీపైః దీప్యమాన చతుర్దిశం ప్రకాశీకృత సర్వాంగం మేఘం విద్యుద్గణైరివ. పాదమూలగతశ్చాపి దదర్శ సుమహాత్మనః పత్నీః స ప్రియభార్యస్య తస్య రక్షః పతేర్గృహే. శశి ప్రకాశవదనాః చారుకుండలభూషితాః అమ్లానమాల్యాభరణా దదర్శ హరియూథపః.
నృత్తవాదిత్రకుశల రాక్షసేంద్రభుజాంకగాః వరాభరణధారిణ్యో నిషణ్ణాదదృశే హరిః వజ్రవైడూర్యగర్భాణి శ్రావణాంతేషు యోషితాం దదర్శ తాపనీయాని కుండలాన్యంగదాని చ తాసాం చంద్రోపమైర్వక్త్రైః శుభైర్లలితకుండలైః విరరాజవిమానం తత్ నభస్తారాగణైరివ మదవ్యాయామఖిన్నాస్తా రాక్షసేంద్రస్య యోషితః తేషు తేష్వవకాశేషు ప్రసుప్తాః తనుమధ్యమాః అంగహారైస్తథైవాన్యా కోమలైర్నృత్యశాలిని విన్యస్తశుభసర్వాంగే ప్రసుప్తా వరవర్ణిని కాచిద్వీణాం పరిష్వజ్య ప్రసుప్తా సంప్రకాశతే మహానదీ ప్రకీర్ణేవ నళినీపోతమాశ్రిత అన్యా కక్షగతేనేవ మడ్డుకేనాసితే క్షణ ప్రసుప్తా భామినీ భాతి బాలపుత్రేవ వత్సలా పటహం చారు సర్వాంగీ పీడ్యసేతే శుభస్తని చిరస్య రమణం లబ్ధ్వా పరిష్వజ్యేవ భామిని కాచిద్వంశం పరిష్వజ్య సుప్తా కమలలోచన రహ ప్రియతమం గృహ్య సకామేవ చ కామిని విపంచీం పరిగృహ్యాన్యా నియతా నృత్తశాలిని నిద్రావశమనుప్రాప్త సహ కాంతేవ భామిని అన్యా కనక సంకాసైః మృదుపీనైర్మనోరమైః మృదంగం పరిపీడ్యాంగైః ప్రసుప్తా మత్తలోచన భుజపార్శ్వాంతరస్తేన కక్షగేణ కృశోదరి పణవేన సహానింద్యా సుప్తా మదకృతశ్రమా డిండిమం పరిగృహ్యాన్యా తథైవాసక్త డిండిమా ప్రసుప్తా తరుణం వత్సం ఉపగుహ్యేవ భామిని కాచిదాడంబరం నారీ భుజంగ సంయోగ పీడితం కృత్వా కమలపత్రాక్షి ప్రసుప్తా మదమోహిత కలసీమపవిధ్యాన్యా ప్రసుప్తా భాతి భామిని వసంతే పుష్పశబల మాలేవ పరిమార్జిత పాణిభ్యాం చ కుచౌ కాచిత్ సువర్ణ కలశోపమౌ ఉపగుహ్యాబలా సుప్త నిద్రాబలపరాజిత అన్యా కమలపత్రాక్షి పూర్ణేందు సదృశానన అన్యా మాలింగ్య శుశ్రోణీం ప్రసుప్తా మదవిహ్వలా ఆతోద్యాని విచిత్రాణి పరిష్వజ్యవరస్త్రియః నిపీడ్య చ కుచైః సుప్తాః కామిన్యః కాముకానివ తాసామేకాంత విన్యస్తే శయానాం సేనే శుభే దదర్శ రూపసంపన్నాం అపరాంస కపిః స్త్రియం ముక్తామణి సమాయుక్తైః భూషణైః సువిభూషితాం విభూషయంతీమివ తత్ స్వశ్రియా భవనోత్తమం గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురేశ్వరీం కపిర్మందోదరీం తత్ర శయానాం చారురూపిణీం సతాం దృష్ట్వా మహాబాహుః భూషితాం మారుతాత్మజః తర్కయామాస సీతేతి రూపయౌవన సంపదా హర్షేణ మహతా యుక్తో ననంద హరియోధపః ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే దశమః సర్గః. శ్రీ సీతారామాభ్యాం నమః.